నమస్కారం. చట్టసభల్లో వనిత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వరంగల్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ గారి దగ్గరికి వచ్చాము. ఆమెతో మాట్లాడి ఆమె మనోగతాన్ని తెలుసుకుందాం. నమస్కారం సత్యవతి రాథోడ్ గారు. నమస్తే. వెల్కమ్ టు అషు అండి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. మీ బాల్యం గురించి చెప్తారండి మా ప్రేక్షకులకి? మామూలుగా ఒక చిన్న పల్లెటూరు తండాలో పుట్టానమ్మా. అంటే మా ఇంట్లో నేనే లాస్ట్ 5వ సంతానం. పెద్ద ఫ్యామిలీ మాదంతా, జాయింట్ ఫ్యామిలీ. మా ఫాదర్ వాళ్ళు 4 అన్నదమ్ములు. అందరిలో నేనే లాస్ట్ కాబట్టి కొంచెం గారభంగా పెరిగాను. అన్నయ్య ఒకడు అందరికంటే పెద్ద, మేము 4 అక్క చెల్లెలం. అంటే మా ఇంట్లో మొత్తం మా ఎంటైర్ ఫ్యామిలీలో నేనే కొంచెం మగపిల్లలు, అందరూ అలాగే ట్రీట్ చేసేది, నేను అలాగే ఉండేది. అంటే ఆడపిల్లలు చేసే పనుల కంటే మగపిల్లలు అంటే వాళ్ళ ఆటలు బాగా, అప్పుడే ఈత నేర్చుకోవడం, చెట్లు ఎక్కడం కానీ, మా జీతగాళ్లతో పొలాలకు పోయి చేయడం కానీ అన్నీ నేర్చుకున్నాను అనమాట. సో మీకు ఎలా అంటే బాల్యపు జ్ఞాపకాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే తండాలో జీవితం వేరుగా ఉంటుంది. అంటే ఇప్పటికీ నేను అదే తండాలో ఉంటున్నాను. నాకు అప్పటికి ఇప్పటికి ఇది లేదు. కాకపోతే అప్పుడు కొంచెం ఎక్కువ అంటే ఏమీ తెలియదు కాబట్టి, అంటే కల్మషం లేని ఫస్ట్ ఏంటి అంటే గ్రామంలో అందరు కూడా కల్మషం లేకుండా ఉండేవాళ్ళు. ఫస్ట్ ఏంటి అని అంటే ఆ తండా నుంచి మా అంటే ఒక గిరిజన కుటుంబంలో పుట్టిన మేమే ఫస్ట్ స్కూల్కి వెళ్ళింది అనమాట. 3 కిలోమీటర్స్ విలేజ్ ఉండేది తండకు. రోజు అక్కడ నుంచి నడుచుకుంటా వెళ్ళి అక్కడ చదువుకునేవాళ్ళం. ఎంతవరకు చదువుకున్నారు? నేను 7th, అంటే అప్పుడే 7th వరకు ఉండేది. తర్వాత మళ్ళీ హై స్కూల్కి వేరే దగ్గరికి పంపించడం ఇష్టం లేక 7th క్లాస్లోనే పెళ్లి చేశారు మాకు. మీ వారు కూడా అక్కడే అదే తండాలో? లేదు, అంటే బేసిక్గా మా హస్బెండ్ తను డోర్నకల్లో జాబ్ చేసేవారు. వాళ్ళది బీదర్ డిస్ట్రిక్ట్, కానీ తను మా బ్రదర్కి ఫ్రెండ్ అనమాట. సో అట్లా సంబంధం వచ్చింది. అప్పటికి తను నా పెళ్లి నాటికి తను జాబ్ చేస్తుండేవారు రైల్వేస్లో, డోర్నకల్లో ఉండేవారు. అంటే వాళ్ళకు మాకేం రిలేషన్ లేదు, ఊరికే మా బ్రదర్కు తనకు మా బ్రదర్ కాలేజ్ చేసేవారు అప్పటికి. ఆ విధంగా సంబంధం వచ్చింది. ఓకే. తర్వాత అంటే పెద్దగా చదువుకోకపోయినా మీరు తర్వాత రాజకీయాల్లోకి రావడానికి? నేను రాజకీయాల్లోకి రావడానికి కూడా ఒక రకంగా చదువు. నేను 1985లో 10th క్లాస్ రాయటానికి, ఎగ్జామ్ రాయటానికి మళ్ళీ స్కూల్ జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ ట్యూషన్కి వెళ్ళేదాన్ని అనమాట. అక్కడ నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 40% ట్రైబల్స్ ఉంటారు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. అంటే కాంగ్రెస్ పార్టీలో కానీ వేరే వేరే పార్టీలో కూడా మా రిలేషన్స్ అందరూ ఉండేవాళ్ళు. అప్పుడు తెలుగుదేశం పార్టీలోని కొంతమంది ఒక గిరిజన మహిళ అయితే బాగుంటుందని చెప్పి నన్ను అడిగారు. కానీ అప్పటికే నాకు ఏజ్ లేదనమాట. సో అట్లా తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను. పార్టీలోకి వచ్చిందని తెలిసి అందరికి తెలిసిపోయిందని నేను 10th ఎగ్జామ్ రాయలేదు. అందరు నన్ను చూస్తున్నట్టు, అంటే అంత పార్టీ సభ్యురాలుగా ట్రీట్ చేయడం. 85లో ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు అక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు నేను వెళ్ళి కలవటం, దాంతోనే నేను తెలుగుదేశంలో వచ్చిన చాలామందికి తెలిసిందనే భయం, అంటే బయటికి వెళ్ళలేక నేను 10th ఎగ్జామ్ రాయలేదు. ఓకే. ఒక విధంగా రాజకీయాల్లోకి రావడం వల్ల మళ్ళీ పై చదువు కొనసాగించలేకపోయారు? అవును, 10th నుంచి తర్వాత చదివేవాళ్ళేమో. 89లో ఎమ్మెల్యేగా ఓడిపోయా. ఫస్ట్ టైం ఎన్టీఆర్ నాకు జనరల్ సీట్లో టికెట్ ఇచ్చి నేను ఓడిపోయిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీ ఇక్కడ జాయిన్ అయ్యి BA ఫస్ట్ ఇయర్ చేశాను. నేను చేసి మళ్ళీ సెకండ్ టైం టికెట్ వచ్చేటప్పుడు అది క్లోజ్, అది కూడా అట్లా మానేశాను. మీ భర్త సహకారం ఏ విధంగా ఉండేది? అంటే వివాహం తర్వాత మీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది కదా. అంటే నేను రాజకీయాల్లోకి రావడానికి మా అన్నయ్య కారణం. అంటే మీ అన్నయ్య మీకు స్ఫూర్తి రాజకీయాల్లోకి రావడానికి? అంటే తను తీసుకొచ్చారు. నాకు రాజకీయాల్లో వచ్చిన తర్వాత స్ఫూర్తి ఎన్టీఆర్. నాకు చిన్న ఏజ్ 19 ఇయర్స్కే టికెట్ ఇచ్చారు అనమాట. అంటే ఆ రోజు పోటీ చేసిన వాళ్ళందరిలో నేనే, అంటే నేను ఓడిపోవడానికి కూడా నా వయసే కారణం. అంటే నా నామినేషన్ ఆపేశారు నాకు ఏజ్ లేదని. అయినా ఎన్టీఆర్ డైరెక్షన్ ఇప్పించి కాంటెస్ట్ చేసే అవకాశం ఇచ్చారు. కానీ నా ఎదురు పార్టీలు కూడా ఆమె గెలిచిన 6 నెలల కంటే ఎక్కువ ఉండదు, ఆమె కొట్టేస్తున్నారు, ఆమె వయస్సు తక్కువ ఉంది, 21 సంవత్సరాలు కూడా లేవు అనే ప్రచారం బాగా చేయడంతో ఓడిపోయాను. కానీ సో చాలా చిన్న ఏజ్లో, అంటే
ఒక గిరిజన మారుమూల కుటుంబంలో పేద కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయికి అంత చిన్న వయసులో ఒక జనరల్ సీట్లో, అది కూడా దొరల నూకల రామచంద్రారెడ్డి గారు, రామసాయం సురేందర్ రెడ్డి గారి నియోజకవర్గాల్లో ఒక గిరిజన మహిళకు ఏమీ లేదు. అంటే ఈ రోజులో ఒక జనరల్ సీట్లో ఒక ఎస్టీ మహిళను సర్పంచ్గా పోటీ పెట్టడానికి కూడా ఆలోచించే రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు, అంటే 23-24 ఏళ్ల క్రితం ఒక జనరల్ సీట్లో ఒక ఎస్టీ మహిళకు పోటీ అవకాశం ఇవ్వటం అంటే అది ఎన్టీ రామారావుకి. ఆ రోజు నాకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బాగా సహకరించారు నాకు టికెట్ రావటంలో. కానీ నా ఏజ్ తక్కువ ఉండి వాళ్ళు పిటిషన్ వేసినప్పుడు అన్ని రకాలుగా సహకరించారు. సో అంటే మీలో ఏం కనపడి ఉంటుంది అంటే ఒక ఏదో మార్పు తేవాలనేటువంటి ఒక ఉత్సాహం, అంటే నా ద్వారా అక్కడున్న పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన వాళ్ళకు వచ్చి ఉండొచ్చు. ఆ పార్టీ ద్వారా పేద ప్రజలకు సాయం చేయాలనే లక్ష్యంతో. మీరు ఒక 2 దశాబ్దాల తర్వాత ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. అప్పటి అనుభవం ఏంటి? వివిధ హోదాల్లో మీరు పనిచేయడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత సర్పంచ్గా పోటీ చేశాను. మళ్ళీ జిల్లా పరిషత్ రిజర్వేషన్ అయితే జెడ్పీటీసీగా గెలిచాను. ఆ రోజు ఒక పార్టీ ఒక అవకాశం ఇస్తే ఆ పార్టీలో కొనసాగుతూ ఆ పార్టీ ఏ లక్ష్యం కోసం పనిచేస్తే ఆ లక్ష్యాన్ని ప్రజలకు చేరవేర్చడానికి పనిచేస్తే ఈరోజు స్వార్థం అయిపోయింది. సత్యవతి వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే ఆమె పూర్తి పేరు సత్యవతి నాయక్. జననం అక్టోబర్ 31, 1969. జన్మస్థలం వరంగల్ జిల్లా గుండాతిమడుగు పెద్దతండ. తల్లిదండ్రులు లింగ్యానాయక్ దశమి. విద్యార్హత 7వ తరగతి. చిన్న వయసులోనే 1982 మే 5న గోవింద్ రాథోడ్తో ఆమెకు వివాహం జరిగింది. వీరికి 2 సంతానం, సునీల్, సతీష్. 1984లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సత్యవతి రాథోడ్ 1985లో వరంగల్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలిగా, 1988 నుంచి 1991 వరకు పంచాయతీరాజ్ పరిషత్ సభ్యురాలిగా, 1996లో గుండాతిమడుగు పంచాయతీకి సర్పంచ్గా పనిచేశారు. 2009 నుంచి వరంగల్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం శాసన సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిరుపేద కుటుంబాల్లో వెలుగు నింపి వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే తన ఆశయమంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి అనుభవం కలిగింది? అంటే రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మాలాంటి వాళ్ళకి ఇంకా కొంత ఇబ్బంది. ఒకటి ఏంటి అని అంటే, ఒక దళిత కుటుంబం నుంచి, చిన్న కుటుంబాల నుంచి వచ్చే ఫస్ట్ ఆ కుటుంబాలు అంటే చిన్న చూపు, తర్వాత మహిళ అంటే కూడా చిన్న చూపు, ఇవి కొన్ని ఇబ్బందులు కొంత వివక్షత ఎదుర్కొన్నప్పటికీ నేను గ్రేట్ ఫీల్ అయ్యేది ఏంటి అని అంటే, అందరి నా విషయం వరకు అందరు నాకు సహకరించింది. ఈరోజు మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా అందరూ కూడా అంటే ప్రతి దాంట్లో కూడా నాకు సపోర్టివ్గా, నాకు పర్సనల్ కష్టాలు వచ్చినప్పుడు కానీ, రాజకీయాల్లో ఓడిపోయి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నాకు ఒక వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తోనే నేను తిరిగి ఈరోజు రాజకీయాలు చేయగలుగుతున్నారు. ఇంకా కొంచెం సమర్థవంతంగా చేస్తున్నానని అనుకుంటున్నాను. మీరు 7వ తరగతి వరకే చదువుకున్నారని చెప్పారు. చదువుకోవాలని ఉండింది కానీ పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయారు. కానీ ఒక రాజకీయ నాయకురాలిగా మీరు ఎన్నో పార్టీ సమావేశాల్లో మాట్లాడాల్సి ఉంటుంది. అటువంటప్పుడు మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు? ఎప్పుడు కూడా అసెంబ్లీలో కూడా నేను ఎప్పుడు చూసి చదవను. నేను రాసుకొని ఎక్కడ ప్రిపేర్ అవ్వను. అంటే నేనేమనుకుంటా అంటే నాకున్న అంటే ఫీల్డ్ అంటే అక్కడ ఉన్న రియాలిటీస్ ఆ అనుభవం నాకు సరిపోతుంది అనుకోండి. నేను ఏదైతే సమస్యలు చెప్పదలుచుకున్నానో, నేను ఏది అనుభవిస్తున్నానో, గ్రామ స్థాయిలో నేను ఎదుర్కొంటున్నానో అవే చెప్తున్నాను నేను. సో మాట్లాడటానికి కానీ అంటే తర్వాత నేను మళ్ళీ ఏం స్పెషల్ క్లాస్ కానీ ఇవన్నీ ఏం తీసుకోలేదు, ఎక్కడ కూడా ప్రిపేర్ అంటే బెరుకు కానీ ఒక అంటే నేను చదువుకోలేదే ఒక రకమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో లోపం కానీ అవేం ఉండవు. ఏముండవు. నేనేం చెప్పదలుచుకుంది నేను నిజాయితీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా వాళ్ళకి అర్థమయ్యేటట్టు అంటే నిజంగా అక్కడ సమస్య ఏంటి, దానికి ఏం చేస్తే బాగుంటుంది అనే సజెషన్స్ కూడా అంటే నేను సర్పంచ్గా కూడా చేశాను, ఇంకా బెటర్గా అంటే జెడ్పీటీసీగా కూడా చేశాను. కాబట్టి స్థానిక సంస్థలో పనిచేయడం నాకు కొంత అనుభవాన్ని ఇచ్చింది.
ప్రజల కష్టం అంటే నేను చెప్పేది కూడా మనం ఏదో కల్పించుకునే కాదు, ప్రజలు నిజంగా ఎదుర్కొంటున్న సమస్యలే చెప్తున్నాం కాబట్టి దానికి ప్రిపరేషను ఇవన్నీ అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు అని నాకున్న అభిప్రాయం. నేను అదే చెప్తాను. మొన్న నేను పార్లమెంట్ సెమినార్ కూడా వెళ్ళాను, అప్పుడు కూడా నాకు సరిగ్గా హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు అని చెప్పినా నన్ను అసెంబ్లీ నుంచి పంపించారు. అందరి ముందు పార్లమెంట్లో మాట్లాడాను నేను స్పీకర్ గారి దగ్గర. సో నాకేం అనిపించలేదు, అంటే రియాలిటీస్ ఏంటో అది చెప్పాను అంతే. వివాహం తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు, తర్వాత మీకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకున్నారు? అంటే కెరియర్ రాజకీయాల్లో అంటే ఎప్పుడు ప్రజల మధ్య ఉండాలి కదా. నా భర్త కానీ మా పేరెంట్స్, మా అమ్మ నాన్న బాగా సహకరించారు, వాళ్ళే పెంచి పెద్ద చేశారు. ఇద్దరు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి బోర్డర్సే. మా పెద్ద బాబు లయోలా పబ్లిక్ స్కూల్లో చదివాడు, చిన్న బాబు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. ఇంటర్మీడియట్ కూడా బోర్డర్స్గానే చదివారు. తర్వాత ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తను ఇంజనీరింగ్లో ఇంట్లో నుంచి వెళ్ళాడు. చిన్న బాబు మెడిసిన్ కూడా అంటే బోర్డర్గానే మెడిసిటీలో చిన్న బాబు మెడిసిన్ చేశాడు. వాళ్ళు కూడా అర్థం చేసుకునేది, కానీ నేను బ్యాలెన్స్ చేసుకునేది. అంటే ఎవ్రీ సండే, ఈరోజు చాలామంది పేరెంట్స్ వెళ్ళకుండా నేను మాత్రం డెఫినెట్గా ఎవ్రీ సండే మా హస్బెండ్ నేను పిల్లల దగ్గరికి, తను రాకుండా ప్రతి ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు నేనే వెంట ఉండి తీసుకెళ్ళేది. అంటే ఈవెన్ 10th కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ ఎంసెట్ కూడా నేను దగ్గర ఉండి రాయించేది. పిల్లలు కొత్తగా కాలేజీలో వెళ్ళినప్పుడు ర్యాగింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా నేనే తీసుకెళ్ళి, సో వాళ్ళకి నేను ఎప్పుడు అవసరమో అప్పుడు తప్పకుండా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకు కొంచెం ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసేది. లేకుండా వాళ్ళు అర్థం చేసుకునేది అనమాట. నేను వాళ్ళను ఎంత మిస్ అవుతున్నానో వాళ్ళు నన్ను అంత మిస్ అయ్యారు, అందరూ కూడా, నా భర్త పిల్లలు. కానీ వాళ్ళను దగ్గర ఉండటానికి హాలిడేస్లో తీసుకెళ్ళిపోవటం, అక్కడే ఉండటం, వాళ్ళతోనే ఉండటం అలా చేశాను. ఎంతైనా వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు నేను తక్కువ సమయం ఇవ్వగలిగాను. నేను కూడా వాళ్ళతో ఎక్కువ చిన్నప్పుడు నేను వాళ్ళకి దగ్గర ఉండి వాళ్ళ దగ్గరగా ఉండే రోజుల్లో లేకుండా ఇదే అదొక చిన్న వెల్తి కానీ అనిపిస్తుంది. అంటే కష్టమే నిజానికి. అంటే అక్కడ ఉండే డిమాండ్స్ వేరు, రాజకీయ అంటే మామూలు ఉద్యోగం లాగా కాదు కదా ఇది. ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. సో ఆ విధంగా మీరు ఆ రోజు కూడా మా హస్బెండ్ యాక్సిడెంట్ అయ్యే రోజు కూడా మా చిన్న బాబు బాగా జ్వరం వస్తుండే. అయితే జ్వరం వస్తుందని తనకు జ్వరం వస్తుండే. నేను హైదరాబాద్ వచ్చాను. నేను హైదరాబాద్ రీచ్ కాకముందే నా కాన్స్టిట్యున్సీ ఒక హాస్టల్లో కొంతమంది విద్యార్థులకు అంటే అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి సీరియస్ అయ్యి హాస్పిటల్లో చేరుస్తున్నారంటే వచ్చి ఓ 10 minutesకి వెనక్కి వెళ్ళిపోయాను నేను. అంటే తనే వెళ్ళి బాబుని సాటర్డే రోజు చూసి వచ్చారు, సండే రోజు చూసి వచ్చారు, మండే యాక్సిడెంట్ అయింది. నేను అక్కడే ఉన్నాను కాన్స్టిట్యున్సీ. అంటే ఇక్కడి వరకు వచ్చాను నేను, కానీ వాళ్ళతో ఉండకుండానే మళ్ళీ వాళ్ళని చూడకుండా వెనక్కి వెళ్ళిపోయాను. అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకునేది. నా అదృష్టం ఏంటి అని అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకునేది. అంటే నేను ఇంకేదైనా బాగా అలసిపోయి ఫోన్ ఆఫ్ చేసుకున్నా, లేకుంటే ఏదైనా ఫోన్ లిఫ్ట్ చేయకున్నా వాళ్ళే చాలా నువ్వు లిఫ్ట్ చేయి, వాళ్ళకి ఆన్సర్ చేయి. అక్కడ ఫాదర్ మదర్ ఎంత ఇచ్చేస్తారో ఇక్కడ కూడా పిల్లలు మా హస్బెండ్ అట్లా చేసి. నా విషయంలో ఒక ట్రూ హీరో అంటే మా మదరే. నేను ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతాను ఈరోజు మా మదర్ సాధించిన ఈ విక్టరీని. దానికి తోడు మా మదర్ చేసే చాలా పనులు నాకు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఎలాగంటే తను ఏదైనా విషయం చేపడితే దాన్ని చాలా సీరియస్గా తీసుకొని తను చేయబోయే పని సాధించే వరకు చాలా పోరాడుతుంది. నార్మల్గా అంటే లైక్ నార్మల్ హౌస్ వైఫ్స్ లాగా కాకుండా షీఈస్ డన్ మోర్ టు అవర్ ఫ్యామిలీ. లైక్ షీఈస్ అ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్, లైక్ ఐ గెస్ in a whole state and throughout her life, and I'm very much proud of her. మీ భర్త హఠాత్ మరణం యాక్సిడెంట్లో మీకు ఎటువంటి బాగా విషాదాన్ని మిగిల్చుంటారు? ఒక తోడు, ఒక సహకారం కోల్పోయింది. అంటే నా ప్రతి కష్టంలో తను ఉండేది. అంటే ఇక సహజంగానే అంతగా తను అంటే అందులో చిన్న వయసులోనే మీకు వివాహం అయింది. మేమిద్దరం కూడా భార్య భర్తల కంటే ఫ్రెండ్స్గా, అంటే తను ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేది. అందరూ మా బ్రదర్స్ అందరూ కూడా తనతో ఫ్రెండ్లీగా ఉండేది. అంటే అమ్మకు
మా అన్నయ్య కంటే మా హస్బెండ్ దగ్గరే బాగా చనువు అనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అండ్ నా ప్రతి కష్టంలో కూడా తను ఉండే. ఎలక్షన్స్ కూడా బిఫోర్ ఎలక్షన్ 2 months 3 months అక్కడే ఉన్నారు. ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ అంటే తను 2వ తారీఖు అంటే మా పెద్ద బాబు అప్పుడు లండన్లో ఉండేవాడు, తను వెళ్ళిపోయాడు. తను ఆ రోజే జాయిన్ అయ్యారు, కానీ తను ఈ 3 months రాకపోవటానికి తన హెల్త్ బాగాలేదని చెప్పారనమాట. సో ఆ టెస్ట్లు అవన్నీ వాటి కోసం 10 days అలాగే తిరిగారు. అంటే తను అంటే 1 week కూడా డ్యూటీలో మళ్ళీ లేరు, అంటే యాక్సిడెంట్ అవ్వకముందు. అంటే ఎక్కడ కూడా బయటికి రావడానికి తనకి ఇష్టం ఉండేది కాదు. తను అంటే మేము ఇంట్లోకి వస్తే ఇంకా రాజకీయాలు తను ఏం అడిగేవారు కాదు. అంటే 20 ఏళ్ళు తనకు అనేక అంటే నా ఖర్చు, నా ఆర్థిక ఇబ్బందులన్నీ మా పేరెంట్స్, అటు అత్తయ్య వాళ్ళు కానీ అంటే మా అత్త మామలు కూడా బాగా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. తను కూడా ఎప్పుడు కూడా అంటే ఇంకా సిన్సియర్గా బాగా చేయి, ఇంకేం ఎఫర్ట్స్ పెడితే నువ్వు గెలుస్తావు చూడు, ఇంకా బాగా చేయమని చెప్పడం. కానీ అంటే ఇంత ప్రజా జీవితంలో అనేక ఇబ్బందులు ఆర్థికంగా కానీ కుటుంబానికి టైం ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయలేదు. నీకేం రావట్లేదు కాబట్టి ఊరుకోమని ఎప్పుడు చెప్పేవారు కాదు. అంటే తన లక్ష్యం ఇంకా పైపెచ్చు అంటే నేను సరిగ్గా తనకు ఎంకరేజ్ చేయకుంటే ఆమెకు ఇది ఉండదు అని చాలా బాగా ఇచ్చేసేవారు అనమాట. ఈసారి గెలవకుంటే తను ఏమవుతుందో అంటే తన అంబిషన్ ఎట్లయినా గెలవాలి అని నాకంటే వాళ్ళు ఇంకా పట్టుదలగా మీకోసం చేసేవాడు. సో వాళ్ళకి అంటే నేను గెలిచి అంటే 2 months కూడా తను నన్ను ఇచ్చేయలేకపోయారు. నేను గెలిచినప్పటి నుంచి అన్ని గ్రామాలు తిరుగుతున్నాను. నేనేమి హామీ ఇచ్చాను మళ్ళీ ఏం చేయాలి వాళ్ళకు అని తిరుగుతున్నాను. నేను ఇంకా అక్కడే అంటే ఒక విజయోత్సవ ర్యాలీలో ఉన్నప్పుడే తను ఇదయ్యాను అనమాట. సో అది ఒక వెలితిగానే మీకు చాలా చాలా అంటే ప్రతి సంతోషం తర్వాత మేము దాన్ని ఎంజాయ్ అంటే దాన్ని అనుకోవడానికి కూడా ఇంకా అక్కడే లాస్. సత్యవతి రాథోడ్ అభిమాన నేత దివంగత ఎన్టీఆర్. లేత రంగులంటే ఇష్టపడే సత్యవతి రాథోడ్కు ఇష్టమైన ఆహారం పెరుగన్నం. వీలైనంత ఎక్కువగా గుండాతిమడుగు తండాలో పర్యటించడానికి మక్కువ చూపే ఆమె పుస్తకాలు బాగా చదువుతారు. తనకు నచ్చిన పుస్తకం వెన్నెల్లో ఆడపిల్ల. రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి అంటే ఎంతో గౌరవం. నచ్చిన సినిమా బొబ్బిలి పులి. అభిమాన నటి శ్రీదేవి, అభిమాన నటుడు ఎన్టీఆర్. సంగీతమంటే అమితంగా ఇష్టపడే సత్యవతి రాథోడ్ అభిమాన గాయని సుశీల, గాయకుడు జేసుదాసులు. జస్టిస్ చౌదరి సినిమాలో మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే అన్న పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదని పేర్కొంటారు. దివంగత నందమూరి తారక రామారావు ఆమె స్ఫూర్తి ప్రదాత. మహిళా రిజర్వేషన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటండి? అంటే అన్ని పార్టీలకు ఈరోజు కూడా అడ్డుకోవడానికి అనేక కారణాలు చూపిస్తున్నా 33% రావటం అంటే చాలామంది కుటుంబంలో కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. అలాగే ఈ 33% రావడానికి ఈరోజు రాకపోతే ఇంకెప్పుడు రాదు. ఇప్పుడు ఈరోజు యూపీఏని పరిపాలిస్తుంది సోనియా గాంధీ గారు, చాలామంది మొన్నటి వరకు రాష్ట్రపతి గారు ఉన్నారు. అది రావాలి, దాన్ని మహిళలు కూడా సరి అయిన స్థాయి ఉపయోగించుకోవాలి. మహిళలు ఇంకా రాజకీయాల్లోకి రావాలంటే ఎటువంటి మార్పులు? అంటే మహిళల్లో రాజకీయాల్లోకి రాగానే వెనక భర్తనో ఇంకా కుటుంబ సభ్యులో ఉండి నడిపిస్తే దానివల్ల కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. అంటే మొత్తం వాళ్ళ ప్రభావమే వీళ్ళ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అలా కాకుండా ఎవరైతే సేవ చేయాలి అనే ముందుకొచ్చి ఆల్రెడీ కొంతమంది ఇంకా చేస్తున్నారు, వాళ్ళకి అవకాశాలు రాకున్నా రిజర్వేషన్ లేకున్నా ప్రజాసేవ చేయాలని చాలామంది చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. అటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే తప్పకుండా మహిళా సాధికారిత అనేది సాధ్యపడుతుంది. మహిళలకు మీరు ఇచ్చే సందేశం అంటే ముందుగా అందరూ కూడా చదువు ముఖ్యం. చదువు ఇవాళ వాళ్ళకున్న అవకాశాల ద్వారా, ఒకప్పుడు అవకాశాలు లేవు, ఈరోజు గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి వాళ్ళకు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకు అవకాశాలు కల్పిస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే
శక్తిని తెచ్చుకోవాలి, అంటే తన శక్తిని ఉపయోగించుకోవాలి, తన శక్తిని తను తెలుసుకోవాలి. తద్వారా సమాజానికి ఇంకా సమర్థవంతంగా సేవ చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయాలని చెప్పి నేను మహిళలందరికీ కూడా సూచిస్తున్నాను. అంటే వచ్చిన అవకాశాన్ని రావటమే తక్కువ, వచ్చిన అవకాశాన్ని సమర్థవంతంగా అంటే చాలామందికి భయాలు, ఇంకెవరో ఏమనుకుంటారనే ఇవన్నీ కూడా పూడగొట్టుకొని మీకు ఏం తోస్తే అదే సమర్థవంతంగా చేయడానికి ప్రయత్నం చేయాలని, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఈ మహిళలకి సంబంధించి ఇప్పుడు తండాల్లో చాలా వివక్షత ఉంటుందండి. అంటే ఆడపిల్లలను అమ్ముకోవడం, తర్వాత భ్రూణ హత్యలు చాలా రకరకాలుగా మనం వింటున్నాం. అంటే ఆడపిల్లల భద్రత కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ముందుగా ఎక్కువ గిరిజన తండాల్లో పేద ఇళ్లలోనే ఈరోజు భ్రూణ హత్యలు కానీ, ఆడపిల్లల్ని అమ్ముకోవడం కానీ, అంటే ఇప్పుడున్న సమాజంలో వాళ్ళకు ఒక ఆడపిల్ల పుడితే తను అంటే ధైర్యంగా చదువు దగ్గర నుంచి మొదలు పెడితే పెళ్ళి కానీ, అంటే తర్వాత వాళ్ళు ఎక్కడైతే పెళ్లి చేస్తారో భర్త, అత్త, మామలందరూ సరిగ్గా చూస్తారనే తల్లిదండ్రుల కాన్ఫిడెన్స్ లేకపోవడం, అంటే ఈ వరకట్నాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత భ్రూణ హత్యలు, అంటే లోపలే లింగ నిర్ధారణ చేసుకున్నాక ఆడపిల్ల అంటే అబార్షన్స్ చేయటం, అలాగే పుట్టిన తర్వాత ఏం చేయలేని పరిస్థితుల్లో ఇప్పటికీ రోజు కథనాలు వస్తున్నాయి. దానికి ప్రభుత్వం వైపు నుంచి నిజంగా ఇది సిగ్గుచేటు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా ఆడపిల్లల పట్ల ఇంత వివక్షత ఉండటానికి, అంటే వాళ్ళ వైపు నుంచి చూస్తున్నాం కానీ ప్రభుత్వం ఏ కోణం నుంచి చూస్తే, ప్రభుత్వ కోణం నుంచి చూస్తే ఇంకా పూర్తిగా అంటే ఆ తల్లిదండ్రులకు కానీ ఇప్పటికే జనాభా నిష్పత్తి కూడా తగ్గిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైన సూచిక. అంటే వాళ్లకు ఒక నమ్మకాన్ని ఆ ఆడపిల్లలు పుడితే ఆ రోజు అంటే ఆడపిల్ల ఒక భారంగా కాదు, తనకు కూడా అంటే సమాజంలో అన్ని హక్కులు ఉన్నాయి, తను కూడా ఇచ్చేయాలి అనే ఒక నమ్మకాన్ని ఈ రోజున్న ప్రభుత్వాలు కానీ సమాజం కానీ కల్పించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ భ్రూణ హత్యలు తగ్గిపోతాయి. వచ్చిన తర్వాత అంటే ఏదైనా ఒక పాలసీ, అంటే వేరే అంటే పిల్లలు ఎక్కువ మంది ఇద్దరు కంటే, అంటే ఫస్ట్ 1, 2 తర్వాత ఇదైతే ప్రభుత్వం ఏదైతే అడాప్ట్ చేసుకొని, అంటే ఆడపిల్లల్ని పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రభుత్వమే వాళ్ళని అడాప్ట్ చేసుకొని దత్తత తీసుకొని, లేకుంటే ఆ పిల్లలకు ఆ పేరెంట్స్కి నమ్మకాన్ని కల్పించి వాళ్ళని పోషించడం దగ్గర నుంచి వాళ్ళకి చదువు చెప్పించడం కానీ, అట్లాంటి ఏదైనా ఒక స్కీమ్, ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెడుతుందని అంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేనే స్వయంగా చూస్తున్నాను. తండాల్లోనే ఎక్కువ మంది అమ్మేస్తున్నారు నిజంగా. అంటే వాళ్ళు చెప్పే కారణాలు కూడా వాళ్లకు సహేతుకంగానే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు కానీ వాళ్లకు నమ్మకం రాదు. చివరిగా అండి, అంటే రాజకీయాల్లో మీకు మరపురాని సంఘటన ఏదైనా ఉంది? మరపురాని సంఘటన, ఫస్ట్ టైం 89లో నాకు వయసు తక్కువ ఒక ఎస్టీ మహిళను జనరల్ సీట్లో టికెట్ ఇవ్వటం, అలాగే మొన్న నేను గెలవటం చాలా అంటే వండర్. అసలు ఎవ్వరు కూడా ఊహించని విజయం రావటం, అది రాజకీయాల్లో నాకు మరపురాని సంఘటన. సో ఎమ్మెల్యేగా మీ గెలుపు మీకు ఒక తీపి గుర్తు, మీరు మర్చిపోలేటువంటిది. సో భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇది మీరు గెలవాలని అనుకుంటున్నారు, మళ్ళీ మీరు పోటీ చేయాలనేటువంటి? తప్పకుండా పోటీ, ప్రజల సహకారం ఉన్నంత వరకు మా పార్టీ నాకు అవకాశం ఇచ్చే వరకు నేను పోటీ చేస్తాను. నాకు ఎప్పుడు అంటే ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేయాలి. నేను ఎక్కడ పుట్టి పెరిగాను, నేను ఇంకా అక్కడే ఉంటున్నాను. సో ఆ ప్రజలకి ఇంకా నేను సేవ చేయాలి. వాళ్ళను అంటే నాకు చాలా కలిసి వేస్తుంది. అక్కడ ఆ ప్రాంతం ఎంత అభివృద్ధికి వెనుకబడి ఉంది, ఇంకా చాలా కుటుంబాలు ఇంకా ఆర్థికంగా, అంటే నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి నా కాన్స్టిట్యున్సీ ప్రజలు వాళ్ళ ఆశీర్వాదమే. అంటే భగవంతుడు నేను కోరుకున్న దానికంటే కొంత నాకు ఎక్కువ ఇచ్చాడు, కానీ వాళ్ళు ఇంకా ఆ స్థాయి అందరూ రాలేకపోయినా వాళ్ళ జీవితాల్లో కొంతన్నా మార్పు తీసుకురావడానికి నా ప్రయత్నం ఎప్పుడు కూడా కొనసాగుతుంది. సో ఈ బలహీన వర్గాలకు వచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనేది మీ ఆశయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యవతి రాథోడ్ గారు. చక్కని విషయాలు చెప్పారు, మీరు ప్రజాబలం ఉందని నిరూపించారు. భవిష్యత్తులో కూడా మీకు అలాగే విజయాలు రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.